వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాల్వబుగ్గ రామేశ్వర ఆలయంలో చోరీ. కర్నూలు ఎమ్మిగనూరు వెంకటాపురం కాలనీలో ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో యువకుల హల్చల్. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కాంట్రాక్టర్లు, సూపర్వైజర్ల వేధింపులే ఈ ఘటనకు కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మళ్ళీ మమ్మల్ని తీసేశారు. మాట్లాడిన శంకర్ సార్తో మాట్లాడితే మీరు తిరుపతి రండి, డీసీఎల్ మాకు 12,099 ఇచ్చారు సార్. మామూలుగా 21,500 రావాలి. అనేక సార్లు ఇక్కడ సూపరింటెండెంట్ కలిసినాము. శంకర్ సార్ బాలకుమార్ సార్తో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, మేము ఇచ్చేది ఇంతన్నారు సార్, మాకు మూడు కాపీ ఈ విధంగా ఉంది కదా అనేసి డీసీఎల్ గారికి కంప్లైంట్ చేసినాము. డీసీఎల్ కంప్లైంట్ చేసినామని ఆయన మీరు మా మీద డీసీఎల్ కంప్లైంట్ చేస్తారా అనేసి ట్రాన్స్ఫర్ పెట్టాడు సార్. ట్రాన్స్ఫర్ పెడితే సార్ ఏంది సార్ ఇది అన్యాయం సార్ అంటే, మీరు ముందు ఇక్కడికి రండి, తిరుపతి రండి, తిరుపతి వచ్చి మీకు మీ ఉద్యోగాలు మీకు ఇచ్చి అన్నాడు సార్. పోయిన తర్వాత మమ్మల్ని బెదిరించి మర్యాద మీరు కేసు వాపసు తీసుకుంటే మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి, లేకపోతే ఉండవన్నాడు. మేము భయపడి నంద్యాలకు వచ్చి వెంటనే మరుసటి రోజే పోయి డీసీఎల్ దగ్గర సార్ మాకు జీతాలు పెంచిచ్చానని చెప్పేసి కేసు వాపసు తీసుకున్నాము. కేసు వాపసు తీసుకున్నాక ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ లేదు. నెల అయింది, 2 నెలలు అయింది అనేసి మళ్ళీ డీసీఎల్ దగ్గరికి పోతే నువ్వు ఎవరికన్నా చెప్పుకో, నేను ఎవరినైనా మేము ఏం చేయగలనేసి డీసీఎల్ సార్ మా ముందర డీసీఎల్ సార్ ఫోన్ చేస్తే మీకు జేసీఎల్ సార్ ఫోన్ చేయలేదా అనేసి డీసీఎల్ సార్ని అంటున్నాను సార్, బాలకుమార్ సార్. ఈ విధంగా వాళ్ళకి మేము ఎవరినే ఉంటాము, మీరు ఏం చేసుకున్నా మీరు ఏం కాదన్నాడు సార్. మా వల్ల సరే మా జీవితాలు పోయినా మా వల్ల మాకు సెక్యూరిటీ గార్డ్స్ కన్నా జీతాలు పెరుగుతాయనే ఉద్దేశంతో మేము పనిచేసినాం సార్. మాట్లాడదాం, దగ్గరికి రండి, మేము నీకు న్యాయం చేస్తామంటే మేమందరం కలిసి 6 మంది కలిసి మేము తిరుపతికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కాంట్రాక్టర్ గారు కలిసి మమ్మల్ని 1 నెల లోపల చేర్చుకుంటామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చేర్చుకుంటామని చెప్పి మమ్మల్ని ఇప్పుడు 5 నెలలు అయింది, ఏం పలకరించడంలో చేయలే. డీసీఎల్ గారికి చెప్తే డీసీఎల్ గారు ఎవరికైనా చెప్పుకొని మేము ఎవరికి చెప్పినా అయినా మా పని మేము చేసుకుంటామని చెప్పి మమ్మల్ని ఇప్పటికి 5 నెలలు దాటింది. మమ్మల్ని మా పోస్టులు ఇవ్వటంలే. మేము అడిగింది మా స్నేహితుల కోసము, మాకు వచ్చిన జీవో ప్రకారం జీతం అడిగినందుకు మమ్మల్ని ఈ రకంగా చేశారు. దీనికి బాధ్యత, దీనికి కారకులు ఈగల్ హంటర్ కాంట్రాక్ట్ వారే. మేము బయట ఉండబట్టి ఇప్పుడు 5 నెలలు అయింది. రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినారు. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు జీతం పెంచుతామని చెప్పినాడు కదా, పెంచుతామని చెప్పి మాకు 12,000 ఇచ్చి మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోర్రి, మేము ఎవరు చెప్పుకున్నా పెంచమని చెప్పడం జరిగింది. దానికి మేము డీసీఎల్ గారికి కర్నూలు కంప్లైంట్ చేసినాము. ఆయనకి చెప్పినప్పటికీ డీసీఎల్ గారు వాళ్ళ నాయనకు చెప్పుకోండి, మేము కమిషనర్ గారితోనే మాట్లాడుకుంటాము, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పడం జరిగింది.
డీసీఎల్ దగ్గర మీటింగ్ ఒక్క మీటింగ్ కూడా ఇప్పుడు హాజరు కాలేదు. కలెక్టర్ మేడం కంప్లైంట్ ఇస్తే ఎవరు మా విషయంలో చొరవ తీసుకోలేదు. ఇప్పుడు మేము 5 నెలల నుంచి పిచ్చి కుక్కల మాది రోడ్ల పడి తిరుగుతున్నాము. కానీ మాకు న్యాయం జరగకపోయినా ప్రభుత్వం ఇచ్చిన హామీ మా స్నేహితుల కన్నా న్యాయం జరుగుతుందని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. దీనికి అంతటి కారణం కాంట్రాక్ట్ వారే. ఈ కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎంతో మంది రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. ఆఖరికి పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్నాము. నా పెద్ద కుమారుడు నా చిన్న కుమారుడు కూడా పిచ్చి కుక్క మాదిరి. ఎందుకంటే వారికి సరైన ఆహారం లేదు, సరైన విద్య లేదు. 5,000 నుంచి 6,000 నుంచి 8,000 ఇచ్చి మమ్మల్ని ఈ రకాలుగా ఈ కాంట్రాక్ట్ వారే గత 2016 సంవత్సరం నుంచి నడుపుతున్నారు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ ను మీరు రద్దు చేయాలని ఈ యొక్క పరిస్థితులు మా స్నేహితులకు న్యాయం జరగాలని కోరుతున్నాము. పెరాయిలు తీసుకున్నాము సార్. 2016లో మేము ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కి చేరినాం సార్. 2016లో 6,000 ఇచ్చినారు సార్. 2021లో 8,000 ఇచ్చినారు. అట్లయితే అప్పుడు ఏమైందంటే ఎంఓఏ కాపీలలో జీతం మెన్షన్ చేయకుండా, అంటే ఇంత జీతం ఇవ్వాలి ఒక గార్డుకి, ఇంత పిఎఫ్ ఇవ్వాలని లేదు. అదే మేమైతే నేను కానీ నాగన్న కొంతమంది మన గార్డ్స్ అందరం కలిసి నారా లోకేష్ గారిని కలిసినాము. నారా లోకేష్ గారిని కలిసినప్పుడు ఈ అన్యాయం చాలా రోజులు జరుగుతుంది, నేను ఖచ్చితంగా ఈసారి యాక్షన్ తీసుకుంటాను, మీకు అందరికి కూడా జియో మెన్షన్ చేస్తాను, పలానా జియో మెన్షన్ చేసి మీకు ఇంత జీతం ఇవ్వాలనేసి నేను రాతపూర్వకంగా దాంట్లో ఇస్తామని చెప్పినాడు సార్. ఆ విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసినాము, డిఎంఈ గారిని కలిసినాము. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అన్నారు సార్ 16,000 మీ అకౌంట్ లో పడుతుంది, మిగిలిన పిఎఫ్ఎస్ఐ కట్ అవుతుంది, మీకేం భయం లేదు, ఇంతకు ముందు అయితే ఆ విధంగా లేదు కాబట్టి మీకు అన్యాయం దొరుకుతాయని చెప్పినాడు సార్. అలాగైతే తర్వాత ఏజెన్సీ మారిన తర్వాత ఈ ధర్నా ర్యాలీ చేసినప్పుడు మీకు జీతం పెంచుతామని చెప్పినారు సార్. కానీ 12,099 మాత్రమే ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత పలుసార్లు మేము గతంలో ఉన్న సూపరింటెండెంట్ గారికి లెటర్ ఇచ్చినాము. ఏజెన్సీ వాళ్ళ పలుసార్లు అయినా కూడా మేము ఇచ్చేది ఇంతే, మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదన్నాడు సార్. తర్వాత మేము ఈ విధంగా 8 సార్లు చెప్పినాడు. డీసీఎల్ సార్ కంప్లైంట్ ఇస్తే కక్షపూరితంగా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినారు సార్. డీసీఎల్ దగ్గర కంప్లైంట్ ఉన్నప్పుడే సార్ ఆడ నుంచి కంప్లైంట్ చేసి మీరు మా దగ్గర రండి, మా దగ్గరికి వస్తే మీ గురించి ఆలోచిస్తాం, లేదంటే మీ ఉద్యోగాలు కూడా ఉన్నామని చెప్పినారు సార్. అనేసి అక్కడికి వెళ్తే ముందు మీరు డీసీఎల్ దగ్గరికి వెళ్ళి కేసు వాపసు తీసుకోండి లేకపోతే మీ ఉద్యోగాలు ఉన్నామని బెదిరించారు సార్. భయంతో మేము వచ్చి కేసు వాపసు తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ రెస్పాన్స్ లేదు సార్. ఎన్ని సార్లు చేసినా ఫోనే రెస్పాన్స్ లేదు సార్. సార్ సుమారు 4 నెలలు 3 నెలలు అవుతుంది సార్. అప్పటి నుంచి రెస్పాన్స్ లేదు సార్ అని మళ్ళీ మేము అన్యాయం అనేసి మళ్ళీ డీసీఎల్ సార్ కంప్లైంట్ ఇస్తే మా ముందరనే సార్ డీసీఎల్ సార్ తో మీకు జేసీఎల్ సార్ ఫోన్ చేయలేదా, నేను చెప్పినాను కదా మీకు ఫోన్ చేయమని, వాళ్ళ కేసు పక్కన పెట్టిననేసి మా ముందరనే సార్ మునిపాల కుమార్ సార్ గారు. ఈ విధంగా సార్ ఆయన నేను ఎవరినైనా మేనేజ్ చేయగలను, ఎవరినైనా కొంటాను ఈ విధంగా మాట్లాడుతున్నారు సార్. గతంలో ఇక్కడ ఏసీఎల్ మేడం ఫోన్ చేసినప్పుడు ఏమండి వీళ్ళు పట్టించుకోవారంటే మీతో నేను మాట్లాడి డైరెక్ట్ కమిషనర్ సార్ తో మాట్లాడుకుంటే మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని డైరెక్ట్ ఏసీఎల్ మేడం తో సార్. సార్ మా సూపర్వైజర్ మాకు రావాలి సార్. అలాగే మా గార్డ్స్ అందరికి సార్ మాకు ఎక్కువ ఏముంది సార్, మాకు ఎంఓఏ కాపీలో కుదిరించిన విధంగా ఇస్తే చాలు సార్. అంతే సార్, అన్యాయం ఇంకా ఎవరికి జరగదనే ఉద్దేశంతో వేసినాం సార్. ఇది కూడా సార్ మేము ఎన్ని చెప్పినా సరే వాళ్ళు డబ్బుతో కొంటున్నారు సార్ అనేసి ఈ విధంగానే చేసుకుంటే మా కాకపోయినా మాతోటి వాళ్ళకన్నా న్యాయం జరుగుతారు ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం సార్. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో యువకుల హల్చల్. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని వెంటాడి మరీ దాడికి దిగిన కొంతమంది వ్యక్తులు క్రూరంగా ద్విచక్ర వాహనంపై ఉన్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా తలపై బీర్ సీసాతో దాడి చేయడం జరిగింది. దాడికి పాల్పడినటువంటి వారు పోలీస్ అదుపులో ఉన్నట్లు సమాచారం. రోజు రోజుకి వరంగల్లో మద్యం మత్తులో మితిమీరిపోతున్నటువంటి యువత ఆగడాలు. మిల్స్ కాలనీ పరిధిలో వరుసగా మధ్యలో దాడులను నియంత్రించమని వరంగల్ పోలీసులు, పెట్రోలింగ్ పెంచాలని పోలీసులను వేడుకుంటున్న స్థానిక ప్రజలు. అడిదిరుగు
అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల భారీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ. విశాఖలో అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ దాడులు కలకలం రేపాయి. పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌతులపాలెం గ్రామంలోని రాయల్ గార్డెన్స్లో నిర్వహిస్తున్న కోడి పందాల శిబిరంపై పోలీసులు సడన్గా దాడి చేశారు. ఈ దాడిలో 73 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేయగా 7,56,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 8 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు కలిపి 11 వాహనాలను సీజ్ చేశారు. 36 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా శ్రీధర్ గారు ఉంటుండే మార్కెట్ బై వెళ్ళరా నిన్ను కలిపేస్తాను లేకపోతే మీరేనా అడ్డుకుంటున్నట్టే రాదు. మా శ్రీధర్ గారు ఉంటుండే మార్కెట్ బై వెళ్ళరా నిన్ను కలిపేస్తాను లేకపోతే మీరేనా అడ్డుకుంటున్నట్టే రాదు. మా శ్రీధర్ గారు ఉంటుండే మార్కెట్ బై వర్షాకాలం ముందు రైతులు నవధాన్యాలు భూమిలో చెల్లితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ అన్నారు. కొసగి మండలం ఆగసనూరు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రాలయం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామరెడ్డి, ముత్తురెడ్డి అయ్యన్న, రాజారెడ్డి వెంకటేశ్వరం, రంగారెడ్డి అంజిరెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్ఐ రమేష్ రెడ్డి మరియు టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు ఎమ్మిగనూరు వెంకటాపురం కాలనీలో ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు. ఓ గుడిసెలో అక్రమంగా భారీగా నిల్వ ఉంచిన మద్యం బాటిల్ను గుర్తింపు. 6 లక్షల విలువ చేసే 56 బాక్సులో అరుణాచల్ ప్రదేశ్కి చెందిన మద్యం బాటిల్గా గుర్తింపు. మాజీ సైనికుడు ఆంజనేయులు ఈ మద్యం వ్యాపారం చేస్తున్నట్టు గుర్తింపు. సైనికులకు చెందిన ట్రంక్ బ్లాక్స్లో రైలు మార్గం ద్వారా మద్యం తెచ్చి అమ్ముతున్నట్టు సమాచారం. గతంలోని మాజీ సైనికుడిపై 3 అక్రమ మద్యం కేసులు నమోదు. కేసు నమోదు చేసి మాజీ సైనికుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన డిపిఓఈఓ సుధీర్ బాబు. మనకి నుంచి కేవలం ఆచార్యులు ఆయన ఈవోను మాత్రమే అలౌ చేశాను సార్. తెలిసినప్పటి నుంచి ఇందులో లోపలికి నేను మాట్లాడుతున్నాను.
అది ఇక్కడ 4 మెంబర్స్ 250కి ఇక్కడ 550 సార్. అటు లేదు మరి. 2 వెహికల్స్ లెఫ్ట్ సైడ్ ఈ సైడ్కి వచ్చి పార్కింగ్ ప్లేస్కి వచ్చినాయి. అవి ఇంతవరకు వే అవుట్ కాలేదు. బట్ మార్నింగ్ లేదు. మార్నింగ్ అంటే మీరు చూసింటే మనం వచ్చిన టయానికి దాని మీద అప్పుడు ఫోకస్ చేయలేదు. మీరు ఫస్ట్ 4:30కి అలర్ట్ అయినారు. వాచ్మెన్ 4:30కే వేసినారు. అప్పుడైతే బయటికి పోయి లేని చూడలేదు. బట్ బయట ఉన్న వేరే వ్యాన్లో ఉన్న భక్తులంతా లేచి ఆల్మోస్ట్ 3:30, 4 అంతా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. అంతా వాళ్ళు డబ్బులేకి రాలేదు, అన్నీ చుట్టూ పడుతున్నారు, ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. ఈ మొదట ఆటో వచ్చింది. ఆటో తర్వాత ఒక కారు. సార్ ఎక్కడ పెట్టాలి సార్? సిబ్బందితో కలిసి మాకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఎమ్మిగనూరు టౌన్ శివార్లలో ఉన్నటువంటి వెంకటాంపల్లి ఆ గ్రామంలో ఒక రిటైర్డ్ సైనికోద్యోగి మద్యాన్ని తెచ్చి అమ్ముతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే అతని మీద నిఘా పెట్టాము. అతని పేరు పి ఆంజనేయులు, వయస్సు 43 సంవత్సరాలు. అతనికి ఎమ్మిగనూరు పట్టణంలో ఇల్లు ఉంది. అదేవిధంగా ఆ పక్కన చుట్టుపక్కల కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని మేము సోదా జరిపాము. అతనికి వెంకటాపురం కాలనీలో, వెంకటాపురం గ్రామంలో అతనికి చెందినటువంటి ఒక కొట్టం, ఒక ఇల్లు మేము తనిఖీ చేస్తే అందులో 55 బాక్సుల అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి మద్యం సీసాలు మాకు దొరకడం జరిగింది. 55 బాక్సులు. ఓకే, వీటి ధర చాలా స్వల్పంగా ఉంది. ఇక్కడ 350 రూపాయలు ఈ బాటిల్, ఫుల్ బాటిల్. అదేవిధంగా ఇది 350 రూపాయలు ఫుల్ బాటిల్. ఇది 35 రూపాయలు మాత్రమే. అది చౌకగా దొరుకుతుంది. ప్రాథమిక విచారణ తేలింది ఏంటంటే అతను 2021 డిసెంబర్ 31వ తారీఖున అతను సైన్యం నుంచి మొదట్లో తను 2002 ఆ ప్రాంతంలో తను క్లర్క్గా చేరాడు ఏఓసీలో. తర్వాత హవల్దార్గా అతను 2021 డిసెంబర్ 31 రోజు రిటైర్ అయినాడు. అతనికి ఈ వ్యాపారం చేయాలన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాత తను ఆ అరుణాచల్ వెళ్తే అరుణాచల్ ప్రదేశ్లో మనకు చాలా తక్కువ రేటు దొరుకుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1000 రూపాయలు ఉంటే అక్కడ కేవలం 350 రూపాయలు మాత్రం దొరికింది. ఈ విధంగా తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచి తనకు తెలిసిన వాళ్ళకి అమ్ముతూ ఉంటాడు. ఇతను ప్రాథమిక విచారణ తెలియదు ఏంటంటే అతను చాలా రోజుల క్రితము దాదాపు ఒక 100 కేసుల వరకు తెచ్చాడు. తెచ్చిన తర్వాత అమ్మగా పోగా మిగిలినటువంటి ఉన్నాయి. అతన్ని నిఘా పెట్టడం జరిగింది. ఇది అతని పైననే ఇదే స్టేషన్లో గత 3 సంవత్సరాలుగా 3 కేసులలో అతను ఉన్నాడు. అతను పాతవాడే కాబట్టి అతని మీద నిఘా పెట్టాము. ఆ నిఘాలో భాగంగా అతను అమ్ముతున్నట్టు మాకు తెలిసింది. కాబట్టి ఈరోజు మేము దాడి చేసి అతనికి చెందినటువంటి ఆ కొట్టం నుంచి, ఆ ఇంటి నుంచి 55 బాక్సుల ఒక అరుణాచల్ మద్యం. దీన్ని మనము పన్ను చెల్లించినటువంటి మద్యం అంటారు. అంటే ఎన్డీపీఎల్ అంటారు. ఎన్డీపీఎల్ మద్యాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అతన్ని మేము అదుపులో తీసుకున్నాము. అతన్ని విచారణ తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సార్ ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి ఇక్కడ చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రాథమికంగా అతను బహిరంగ మార్కెట్లో కేసు మినిమం మనకి 12,000 రూపాయలు అట్లా ఉంటుందన్నమాట. కేసు 12,000 అంటే 12,000 into 55 వేసుకోండి, ఎంత అవుతుంది? 6 లక్షల రూపాయల దాకా 6-6.5 లక్షల రూపాయల వాల్యూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది మనం పరీక్షించాలి. అంటే ఇక్కడ చూస్తే మాత్రం లేబుల్స్ అవన్నీ కూడా అరుణాచల్ లేబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవి నిజమైనటువంటి అరుణాచల్ తయారైందా లేదా అనేది విషయాన్ని మనం తదుపరి దర్యాప్తులో టెక్నికల్గా చూస్తే తప్ప మనకు అర్థం కాదు. చూస్తే మాత్రం ఫ్యాక్టరీ లాగా ఉంది. ఎందుకంటే దీంట్లో ఆ టెస్ట్ అంతా కూడా మేము చేయాల్సి వస్తుంది. మోస్ట్లీ అతను వేరే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన. 300 OCS జీవో రద్దు చేయడానికి నిరసిస్తూ ఆందోళన. 10 నెలల పెండింగ్ జీతాలను చెల్లించాలని డిమాండ్. సూపరింటెండెంట్ ఛాంబర్ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. సూపరింటెండెంట్ ఛాంబర్ వద్దనే రాత్రి బస చేస్తామంటున్న ఒప్పంద ఉద్యోగులు.
మేము గతంలో 17 సంవత్సరాలు థర్డ్ కాంట్రాక్టర్ డ్యూటీ చేసిన తర్వాత అప్పుడు జీతం తక్కువైందని మాకు సరిపోతలేదని ఇంకెన్ని రోజులు ఇలా కష్టపడాలని ఆలోచన వచ్చి మేము అధికారుల చుట్టూ తిరిగి మేము ఒక జీవో 34 జీవో సంపాదించుకొని అవుట్సోర్సింగ్గా 5 సంవత్సరాలు సార్జెంట్ దగ్గర డ్యూటీ చేసిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ మేడం సూపరింటెండెంట్ గారు ఏమంటున్నారంటే మీరు మళ్ళీ శ్రీకృష్ణ పోవాలి అని అంటారు. శ్రీకృష్ణ పోతేనే జీతం ఇస్తాం లేకుంటే ఇవ్వం అనేసి ఇప్పుడు 11 నెలల జీతం ఆపింది. శ్రీకృష్ణ పోతేనే మేము జీతాలు ఇస్తాం లేకుంటే ఇవ్వం అంటే మేము శ్రీకృష్ణకి ఎట్లా పోతాము, మేము ఒక జీవో తెచ్చుకున్నాము, అవుట్సోర్సింగ్గా తెచ్చుకున్నాం, మేము సార్జెంట్ దగ్గర డ్యూటీలు చేసినాం కదా, మేము అంతకుముందు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అలా చేసినాకనే ఇంకెన్ని రోజులు ఇలా కష్టపడాలనే ఒక ఆలోచన వచ్చే కదా, మేము జీతం సరిపోక కదా, ఈ అవుట్సోర్సింగ్ పోస్టులకు వస్తే మాకు ఒక 2,000 జీతం 3,000 జీతం ఎక్కువ వస్తుంది కదా అన్న ఆలోచనతోటే మేము ముందుకు ఒక మెట్టు ఎక్కినాం కదా. మళ్ళీ మీరు అధికారులు ఒక మెట్టు ఎట్ల కింద తీస్తారు అనే మేము తగ్గినాం కానీ వాళ్ళు తగ్గలేదు. మరి మా జీవో ఎక్కడ పోయింది, మా జీతాలు ఎక్కడ పోయినాయి అనేది మాకు జీతం, మా 10 నెలల జీతం కావాలి, మాకు మా 10 నెలల జీతం మాకు వెంటనే చెల్లించాలి. ఇప్పుడు ఇది మార్చి నెల వచ్చింది. ఇప్పుడు ఈ రోజులల్లో ఈ ఖర్చులకు మేము 11 నెలలు బట్టి జీతాలు ఇవ్వకుంటే మేము ఎట్లా బతకాలి? 11 నెలలు బట్టి జీతాలు అంటే మా జీతాలు మాకు ఇవ్వాలి. మళ్ళీ ఒకటి మా 34 జీవో మీద మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకోవాలి. ఎమ్మిగనూరు అప్పుల భారంతో అన్నదాత ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులతో రైతు బిజీ అశోక్ ఆత్మహత్య. ఎమ్మిగనూరు మండలం కేతిమ్మాపురం గ్రామంలో విషాదం. 9.5 లక్షల అప్పు చేసి 4 ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లి సాగు పంటలు సరిగా పండకపోవడంతో నష్టం వచ్చి అశోక్ ఆత్మహత్య. మృతుడికి భార్య రాధ, ఉషశ్రీ, శాన్విక 2 కుమార్తెలు ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.